సేవకుల యొక్క అవసరాలు ఎలా తీర్చబడతాయి? ఎవరు తీరుస్తారు? ఒకవేళ మీరు అనుకోవచ్చు, దేవుడి పక్షాన్ని మీరు పనిచేస్తున్నారు కాబట్టి దేవుడే మీ అవసరాలు తీరుస్తాడని అని చెప్పదు. అందుకనే దేవుడు ఈ సేవకులు దేవుడికి మొరపెడితే దేవుడు ఏం చెప్తాడో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో ఒకప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు, ఏమనో తెలుసా? మీరు దేవుని దగ్గరే దొంగతనం చేస్తారా అని అడిగాడు. వాళ్ళు అన్నారంట, అదేంటి మేము నీ దగ్గర దొంగతనం చేయటం ఏంటి అంటే, అప్పుడు ఆయన అంటాడు, దేవునికి ఇవ్వాల్సినటువంటి 10వ భాగాన్ని ఇవ్వక మీరేం చేస్తున్నారు? దొంగిలుచునే ఉన్నారు కదా అంటాడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో. కాబట్టి మీరు ఈ 10వ భాగం అంతా తీసుకొచ్చి నా నిధిలోనికి తెండి అన్నాడు దేవుడు. ప్రజలతో మాట్లాడాడు. యాజకులేమో, దేవుని సేవకులేమో, దేవా నీ పేరును మేము సేవ చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం, మాకేం అవసరాలు ఉన్నాయి, మా అక్కర్లు ఉన్నాయి, నేను బ్రతకాలి, నా భార్య బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి, నాకు అవసరాలు ఉన్నాయి, నా కుటుంబ అవసరాలు ఉన్నాయి, మరి ఇవన్నిటికీ ఆధారం ఏది నాయనా? నీ మీదే ఆధారపడ్డాం కదా, నువ్వు మాకు సహాయం చేయనైనా వాళ్ళకి మొరపెడితే, వాళ్ళేమో దేవుడికి మొరపెడితే, దేవుడేమో ఎవరితో మాట్లాడాడు? ప్రజలతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఏమన్నాడు? మీరు మీ రాబడి అంతట్లో 10వ భాగాన్ని తీసుకొచ్చి నా నిధిలోనికి తీసుకురండి అని దేవుడు వారితో మాట్లాడాడు. ఈ సంగతి మనకు మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనపడుతుంది. అయితే లేవ్యాకాండములో 18వ అధ్యాయంలో మనకు కనపడుతుంది, ఇశ్రాయేలులు అందరూ తీసుకొచ్చి అర్పించినటువంటి దశమ భాగాలు ఇవన్నీ కూడా యాజకులైనటువంటి మీకు జీతము అని చెప్పాడు. అప్పుడు దేవునికి స్తోత్రం. ఇలా అందరూ తీసుకొచ్చారు, ఇదిగో ఇక్కడ కానుక పెట్టెలో వేశారు అనుకుందాం, ఇది నీది అనుకుందాం. ఇప్పుడు ఈ నీతిని తీసుకెళ్ళి దేవుడు ఎవరికి ఇచ్చేసాడు? తన సేవ చేస్తున్న యాజకులకి ఇచ్చి అంటాడు, ఇది మీకు జీతము, అంటే మీ కష్టానికి జీతము అంటాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మనమిచ్చే కానుక కానివ్వండి, మొక్కుబడిదే కానివ్వండి, కృతజ్ఞతతో ఇచ్చేది కానీ, స్వేచ్ఛగా ఇచ్చేది కానివ్వండి, దశమ భాగమే కానివ్వండి, అది దేవుని సేవకులు ఇష్టపడి మన కొరకు పరిచర్య చేస్తూ, మన గురించి ప్రార్థిస్తూ, మన గురించి వాక్యాన్ని బోధిస్తూ, మనం బాగోపోతే మనల్ని పరామర్శించి, మనల్ని ధైర్యపరిచి, ఓదార్చి, మన జీవితాలను కడుతున్నందుకు మనం ఏం చేస్తున్నామో వారి కష్టానికి తగిన జీతముగా మనం ఇస్తున్నామన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ప్రియులారా, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే,